మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, అనేకమైన వాటి మీద నియమించదు. నీ యజమానుని సంతోషములో పాలు పొంగమని అతనితో చెప్పాను. చాలండి. ఒకసారి అదే 20వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. సరే, 14 నుంచి. పరలోక రాజ్యం మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండు. అతడు ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 2, ఒకరికి 1 సమాచారం చెప్పిన వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వారితో వ్యాపారం చేసి 5 తలాంతులు సంపాదించాడు. అలాగనే 2 తీసుకుని వాడు మరి 2 సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టిన. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమాని వచ్చి వారితో లెక్క చూచుకొనినాం. అప్పుడు 5 తలాంతు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తీసుకొచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పచెప్పితే అవే కాక మరి 5 తలాంతులు సంపాదించుతామని చెప్పాను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే 14వ వచనంలో ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై వెళ్తున్నాడని మనం చూస్తున్నాం. అంటే ఒక దూర దేశానికి తను వెళ్తున్నాడు, ఎక్కడికో ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు. అయితే ఆ వ్యక్తికి, ఆ యొక్క మనుషుడికి దాసులు ఉన్నారు, అంటే పనిచేసే వాళ్ళు ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు. అయితే ఆ పనిచేసే వాళ్ళు దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు మనం చూస్తున్నాం. అయితే అతడు ఒకనికి ఎన్ని తలాంతులు ఇచ్చాడంట? 5 తలాంతులు ఇచ్చాడు. మరొకరికి ఎన్ని ఇచ్చాడు? 2 తలాంతులు ఇచ్చారు. మరొకరికి ఎన్ని ఇచ్చారు? 1 తలాంతు. మనం వాక్యాలను చదువుకున్నాం. అయితే ఇచ్చిన తర్వాత ఆ తలాంతులు తీసుకొని వెళ్ళి వ్యాపారం చేసి సంపాదించమని చెప్పి అలాగనే వెళ్ళి అతను దేశాంతరం వెళ్ళిపోతాడు. నేను మీకు ఈ తలాంతులు ఇచ్చాను, ఈ తలాంతులు మీరు వెళ్ళి వ్యాపారం చేసి సంపాదించి తిరిగి నేను తీసుకురావాలని చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఆ తలాంతులన్నీ ఇచ్చేశాడు, ఆస్తి అందరినీ అప్పచెప్పేశాడు. ఆ ప్రయాణమే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత బహుకాలమైన తర్వాత దాసుల యజమాని వచ్చి వద్దకు లెక్క చూచుకున్నాను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు ఇచ్చిన ఈ 5 తలాంతులు ఇదిగో అప్పచెప్పితివే, అవివో కాక మరొక 5 తలాంతులు నేను సంపాదించింది. నువ్వు ఏదైతే నాకు 5 తలాంతులు ఇచ్చావో ఆ 5 తలాంతులు నేను ఏం చేశానంటే వెళ్ళి నేను వ్యాపారం చేసి దాన్ని మరొక 5 తలాంతులుగా నేను చేసి ఇది తీసుకొచ్చాను, అయ్యా, కష్టపడి తీసుకొచ్చాను అన్నాడు. ఏమన్నాడు? అయితే బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకం ఉంటే కనుక అనేకమైన వాటి మీద నేను నియమించి తిని. ఆ ఇచ్చిన 5 తలాంతులు తీసుకెళ్ళిపోయి నిర్లక్ష్యంగా ఉండలేదు, కానీ నా యజమానులను లెక్క అడుగుతాడని చెప్పి గ్రహించి వెళ్ళి కష్టపడి 5 తలాంతులు మరొక 5 తలాంతులు కష్టపడి తీసుకొచ్చాడు. తర్వాత 2 తలాంతులు ఇచ్చినవాడు వచ్చాడు. అయ్యా, నువ్వు నాకు 2 తలాంతులు ఇచ్చావు, నేను కూడా కష్టపడి పనిచేసి ఇదిగో మరొక 2 తలాంతులు నేను తీసుకొచ్చాను. అతను కూడా అదే అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నువ్వు నమ్మకం ఉంటావు కాబట్టి అనేకమైన వాటి మీద నిన్ను యజమానిగా నిన్ను నియమించింది. తర్వాత 1 తలాంతు తీసుకొచ్చిన వాడు వస్తాడు. అయ్యా, నీవు విత్తిన చోటే కొయ్యవాడవను, చల్లని చోట పంట కూర్చుకున్నవాడు కఠినమైన వాడు అని ఎరుగుతాను గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులను భూమిలో దాచిపెట్టితిని. ఇదిగో ఇది నీవు తీసుకోమని చెప్పాను. ఏదైతే 1 తలాంతు ఉన్నవాడు దాన్ని వెళ్ళి డెవలప్ చేయకుండా దాన్ని ఏం చేశాడు? వెళ్ళి భూమిలో దాన్ని బాధ పెట్టాడు. మళ్ళీ ఏమన్నాడు? కఠినమైన వాడివి, యజమానుడివి,
యజమాని వాడిని చూచి, సోమరివాడైనా చెడ్డ దాసుడా, నేను విత్తిన చోట కొయ్యవాడిని చల్లని చోట కొనుగొని ఎరుదువా? అయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కొట్ట నా సొమ్ము తీసుకుని ఉందని చెప్పి ఆ తలాంతును వాని తీసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి అని చెప్పాను. అతన్ని తిరిగి దేవుడు తీసుకెళ్ళిపోమంటాడు. నాకు నువ్వు వద్దు అంటాడు. ఈరోజు తలాంతులు అంటే ఏంటో కాదండి. తలాంతులు అంటే దేవుడు మనకిచ్చిన ప్రతీది కూడా ఒక తలాంతే, ఒక లెక్క. ఈరోజు దేవుడు ఏది ఇచ్చినా సరే ఖచ్చితంగా దేవుడు మనకు లెక్క అనేది అప్పచెప్పాలి. అది ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ 5 తలాంతులు, అది ఏదైనా అవ్వచ్చు. దేవునికి ఇచ్చిన జ్ఞానము, దేవునికి ఇచ్చిన కుటుంబము, దేవునికి ఇచ్చిన రక్షణ, ప్రతీది కూడా దేవుడికి మనకిచ్చిన ప్రతీది కూడా ఒక రోజున ఏం చేయాలంట? లెక్కపు చెప్పాలి. దేవుడు నన్ను ఎందుకు అడుగుతాడులే, నా పిల్లలను దేవుడు ఎందుకు అడుగుతాడు, నా పిల్లలను దేవుని అడగడు, నేను ఒక్కడిని రక్షించబడ్డాను, నేను ఒక్కడిని దేవుడు, అది నాకు చాలు అనుకుంటే ఒకరోజు దేవుడు అంటాడు, నీ పిల్లల ఎక్కడ? నీకు తల్లి గర్భనప్పుడు నీ పిండంగా ఉన్నప్పుడు నేను నియమించి నీకు జీతం ఇచ్చి తర్వాత నీకు వివాహం చేసి నీకు పిల్లలు ఇచ్చాను. నువ్వేం చేసే వాళ్ళని? నువ్వు నా కోసం నువ్వు పెంచలేదు. వాళ్ళు పరలోకం రాలేదు. వాళ్ళు పరలోకానికి ఎందుకు రాలేదు అని చెప్పి దేవుడు అడిగితే మన నుండి సమాధానము ఉండదు. ఏదైనా సరే దేవుడు మనకిచ్చిన తలాంతు కానీ, దేవుడు మనకిచ్చిన శక్తి కానీ, బలము కానీ, ఆరోగ్యం కానీ, అన్నిటికంటే దేవుడు మనకిచ్చిన రక్షణను కాపాడుకోవాలి. ఒకరోజు దేవుడు మనలను లెక్క అడుగుతాడు, ఇచ్చిన ప్రతి సమయం కూడా. అయితే ఒక మాట చెప్తున్నాడు ప్రభు. ఏం చెప్తున్నాడు? 5 తలాంతులు ఇచ్చిన వారికి, 2 తలాంతులు ఇచ్చిన వారికి ప్రభు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పారు అక్కడ? నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటివి. కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను నియమిస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఎందుకు నా మాట మనకి ఈరోజు మాట్లాడుతున్నాడు అంటే, ఈరోజు మనం కూడా చాలామంది కూడా నాకు చిన్నవే ఉన్నాయి, దేవుడు నాకు చిన్న ఉద్యోగం ఇచ్చాడు, నా చిన్న జీవితము, నా బతికింతే అని చెప్పి ఒక్కోసారి దేవుడికి ఇచ్చిన దాన్ని మనం కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేవుడు చెప్తున్నాడు, నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే దాన్ని నేను దీవిస్తాను. ఆదికాండం 39వ అధ్యాయము 41వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ యేసేపు అనే ఒక యవనస్తుని మనం చూస్తున్నాం. 39వ అధ్యాయం. అయితే అక్కడ ఆ యవనస్తుడు వాళ్ళ సొంత అన్నాల చేత వెలియబడి వాళ్ళ గొంతులో పడేసిన తర్వాత అక్కడ ఆ ఇస్మాయిలీలు వెళ్తుంటే ఆ ప్రాంతంలో ఐగుప్తుకి వాళ్ళని తీసి ఏం చేస్తాడు? ఆ యేసేపుని వాళ్ళకి అమ్మేస్తాడు. ఐగుప్తు దేశానికి వెళ్తాడు. అక్కడ ఫతీఫర్ అక్కడ ఆ యేసేపుని కొంటాడు, బానిసగా కొంటాడు. ఆ యేసేపు బానిసగా ఫతీఫర్ ఇంటికి వెళ్ళిపోయాడు. బానిస బతుకు. అక్కడ ఆహారం కానీ అక్కడ తినడానికి మనకి ఏది కావాలంటే అది ఏది కూడా మనకి ఉండదు. అక్కడ వాళ్ళు చెప్పింది న్యాయం, వాళ్ళు ఏది చేయమంటే అది చేయాలి. వాళ్ళే నీళ్ళు తీసుకురమ్మంటారు, మళ్ళీ వాళ్ళే కాలు కూడా అడ్డు పెడతారు, కింద పడిపోతాం, ఎందుకు కింద పడిపోయి అంటారు. రకరకాల హింసలు, రకరకాల బాధలు యేసేపు తన జీవితంలో ఎదుర్కొన్నాడు. చిన్న పని ఇచ్చారు, బానిస పని. ఆ బానిస పని కూడా నమ్మకంగా చేస్తూ ఉన్నాడు. 39వ అధ్యాయము 1-2 వచ్చిన చదువుతాం ఒకసారి. తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజు సంరక్షక సేనాధిపతియు ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకొని వచ్చిన ఇశ్మాయేలు యొద్ద కొనెను. యెహోవా యేసేపుకు తోడై ఉండెను గనుక అతను వర్ధిల్లుచుడు తన యజమానుడకు యెహోవా అతనికి తోడై ఉందననియు అతను చేసినంతయు యెహోవా సఫలము చేసిననియు చూచినప్పుడు యేసేపు మీద తన కటాక్షము కలిగిన. తను ఏం చేసిన తర్వాత విచారణకర్తగా చేస్తున్నాను కూడా ఉంటుంది. కింద వచ్చిన వాళ్ళు ఇంటి మీద నీకు ఎలా చేశాడంట? విచారణకర్తగా అంటే ఇంగ్లీష్లో విచారణకర్తగా అతను నియమించి తన కలిగిందంతా తన చేతిలో అప్పచెప్పు. విచారణకర్త అంటే ఇంగ్లీష్లో ఓవర్సీర్ ఆఫీసర్ అంటారు. ఏమంటారు? ఓవర్సీర్ అంటే
అన్నిటికీ అధికారి అనమాట, మెయిన్ హెడ్. ఆ ఫతీఫర్ బానిసకి వెళ్ళిన యోసేపు ఎలా అయిపోయాడు? ఒక ఆఫీసర్ అయిపోయాడు, ఒక అధికారి అయిపోయాడు. ఆ ఇంట్లో ఉన్న అందరికి కూడా అధికారి అయిపోయాడు. ఎప్పుడైతే యోసేపు నమ్మకంగా చేశాడు, దాసుని ఇంట్లో నమ్మకం ఉన్నప్పుడు దేవుడు తనని ఆ ఇంటిలో విచారణకర్తగా నియమించబడ్డాడు. ఆ విచారణకర్త కూడా నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళాడు. ఎంత నమ్మకం చేశాడంటే, ఆ ఫతీఫర్ భార్య వచ్చి శోధిస్తున్నప్పుడు, నాతో పాపం చేయని చెప్తున్నప్పుడు, అక్కడ ఏ వ్యక్తి ఉన్నా సరే పడిపోతారు. ఒకవేళ ఫతీఫర్ భార్య ఎట్లా ఉందేమో, నువ్వు నాతో ఈ తప్పు చేస్తే నిన్ను మరొక ఫతీఫర్ నేను చేస్తాను, ఈ ఫతీఫర్ నేను చంపేసి నిన్ను ఆ స్థానంలో పెడతానని చెప్పుండొచ్చు, లేకపోతే నేను ఇంకా ఉన్నతమైన స్థానం తీసుకెళ్ళిపోతానని చెప్పుండొచ్చు. కానీ ఆమె చెప్పిన లాలల మాటలకు లొంగలేదు. నాకు ఈజీగా వచ్చే ఆశీర్వాదం నాకు వద్దు, నాకు ఈజీగా వెళ్ళే ఆశీర్వాదం నాకు వద్దు, నాకు కష్టమైన నష్టమైన దేవుడు చెప్పినట్టు నేను చేస్తాను, తగిన సమయంలో దేవుడు నన్ను హెచ్చిస్తాడని యోసేపు ఆ విచారణకర్తగా ఉంటున్నప్పుడు, శోధన వచ్చినప్పుడు కూడా నిలబడ్డాడు, నమ్మకంగా పనిచేశాడు. ఆమె శోధించినప్పుడు, నానా రకమైన శోధనలు వచ్చినప్పుడు ఎప్పుడు సరే యోసేపు లొంగిపోయినట్టు మనం బైబిల్లో చూడలేదు. ఎంత నమ్మకంగా ఉన్నాడంటే, విచారణకర్తలో శోధన వచ్చినా సరే, ఫతీఫర్ భార్య వచ్చి శోధించినా సరే ఆ శోధనకు లొంగలేదు, అంత నమ్మకంగా ఉన్నాడు. తర్వాత ఆయన జైల్లో వేస్తారు, అక్కడ కూడా నమ్మకంగా ఉంటాడు. అక్కడ అధికారిగా అక్కడ కూడా ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు. అన్నిటికీ దేవుడు చూస్తున్నాడు, అన్నిటినీ దేవుడు నమ్మకత్వం చూస్తున్నాడు. ఫస్ట్ తన బానిసంగా నమ్మకంగా ఉన్నాడు, తర్వాత విచారణకర్తగా నమ్మకంగా ఉన్నాడు, తర్వాత జైల్లో వేసినప్పుడు జైల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. తర్వాత దేవుడు నేరు ఎక్కడ తీసుకెళ్ళాడంటే, దేశానికి అధికారిగా దేవుడు మార్చివేశాడు, దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు మార్చేసాడు. దేశానికి తన అధికారిగా, అంటే తను ఏం చెప్తే ఆ దేశం అదే చేయాలి. ఏసేపు కాలు చేయి ఇట్లా అంటే ఆ పని చేయాలి, ఏసేపు చెయ్యి ఎత్తపోతే పని చేయకూడదు. ఆ దేశం అంతటికి ఒక అధికారిగా దేవుడు మార్చేశాడు. ఎక్కడో ఉన్న యోసేపు, బానిసగా ఉన్న యోసేపు, దేవుడు తన అధికారిగా, దేశానికి అధికారిగా మార్చేశాడు. ఎప్పుడు? ఇచ్చిన పనిని నమ్మకంగా చేసినాం. ఇచ్చిన చిన్న పనైనా దేవుడు ప్రధానమంత్రి చేయాలంటే ముందు యోసేపుని ఎక్కడ పెట్టాడు? బానిసగా పెట్టాడు. ఈరోజు నీవు కూడా చిన్న పనులు నువ్వు చేస్తున్నాయేమో, చిన్న ఉద్యోగం నువ్వు చేస్తున్నాయేమో, చిన్న వ్యాపారం నువ్వు చేస్తున్నాయేమో, చిన్న ఎడ్యుకేషన్ నువ్వు చదువుతున్నాయేమో, దేవుడు చెప్తున్నాడు, నీకు ఇచ్చిన పని నువ్వు నమ్మకంగా చేస్తే నేను తర్వాత దేశానికి ఆశీర్వాదకరంగా నేను మారుస్తా అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మన యేసయ్య జీవితంలో అదే చూస్తాము. యోసేపు దాసుని గృహంలో నమ్మకంగా ఉన్నాడు, దేవుడు తర్వాత దేశానికే అధికారిగా మార్చేసాడు. కొంచెంలో నమ్మకం ఉంటే దేవుడు ఎక్కువగా ఇస్తాడు. రెండోది చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు 17వ అధ్యాయము. యోషియా తన కుమారుడు దావీదుని పిలిచి సంగతి తెలుసుకొని వారి ఇద్దరు నుండి ఆడవాళ్ళ తీసుకుని రమ్మని చెప్పి పంపే. చాలండి. ఇక్కడ చూసినట్లయితే దావీదు తన తండ్రి గొర్రెలను మేపేవాడుగా ఉన్నాడు. వాళ్ళ అన్నలు అక్కడ సౌలు రాజు దగ్గర వాళ్ళు పనిచేస్తున్నారు సోల్జర్స్గా. వాళ్ళకి వెళ్ళి ఆహారం ఇవ్వమని చెప్పి చెప్తున్నాడు. చూడండి, ఇక మనం చూస్తున్నాము దావీదు గొర్రెల కాపరిగా మనం చూస్తున్నాం. ఈ గొర్రెల కాపరిగా దావీదు ఒక పిలుపు వచ్చింది. ఒక రోజున ఏమొచ్చిందంట? రాజు అయిన సౌలుకు ఒక దురాత్మ పట్టింది. అయితే ఈ కుర్రవాడు వాయిస్తే ఆ దురాత్మది పోతుందంట, ఇతనిలో ఒక అభిషేకం ఉన్నదని చెప్పి ఒక మాట అడుగుతున్నాడండి. ఆ ప్రాంతంలో ఎంతమంది ఉంటారు వాయించేవాళ్ళు? ఎంతమంది వాయించేవాళ్ళు ఉంటారు? ఆ రోజు సోషల్ మీడియా ఉందా? ఇంటర్నెట్ ఉందా? పబ్లిసిటీ ఉందా? న్యూస్ పేపర్ ఉందా? ఏమీ లేదు. మరి దావీదు వాయిస్తాడని చెప్పి వాళ్ళకి ఎలా తెలిసింది? ఆ ప్రాంతంలో ఆ టైంలో అనేక మంది ఉండొచ్చు వాయించేవాళ్ళు, కానీ దావీదు వాయించే అభిషేకము అతను వాళ్ళు చుట్టూన్న వాళ్ళందరూ గ్రహించారు. ఈ బాలుడు వాయిస్తుంటే ఒక అభిషేకము వస్తుంది, ఈ బాలుడు వాయిస్తే దురాత్మలు పారిపోతానని వాళ్ళు గ్రహించారు. ఆ కిందలో పంపించి ఆ సౌలు దగ్గర పంపించినప్పుడు ఆ సౌలు దగ్గర ఉంటున్నాడు, వాయిస్తున్నాడు చక్కగా.
ఆ సౌలు కుమారుతో సహవాసం స్టార్ట్ చేశాడు. ఆ ప్యాలెస్లో ఉంటున్నాడు, అధికారి కింద ఉంటున్నాడు. రాజు రమణపడాలు వస్తున్నాడు, ఆ రాజు ఆహారం తింటున్నాడు, పని చేస్తున్నాడు, పడుకున్నాడు. తిరిగి అక్కడ బైబిల్లో అక్కడ దావీదు ఆ రాజు దగ్గర అలా ఉండిపోయాను అని లేదు. అక్కడ అధికారం ఉంది, అక్కడ దావీదుకి అధికారం ఉంది. రాజు పిలిపించాడు, వాయించమని చెప్పినప్పుడు ఆ దావీదు ఉండిపోవచ్చు, అక్కడ సెటిల్ అయిపోవచ్చు మెల్లమెల్లగా. దావీదు ఎక్కడి నుండి దావీదు సౌలు ఇంట్లో ఉండేను అనందా లేదు. తిరిగి మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోయాడంట, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నాన్నగారు ఇచ్చిన గొర్రెలను మేపుతున్నాడు. దావీదు ఒక సహోదరులకు ఆహారం ఇవ్వడానికి మళ్ళీ పైన వెళ్ళిపోతున్నాడు. దావీదుకి పిలుపు వచ్చి రాజు దగ్గర పని చేయమని, రాజు దగ్గర రాజుకు వాయించమని, రాజు రూములోకి వెళ్ళి వాయించాలంటే ఎంత ధన్యతండి. ఆఖరికి వాళ్ళ అన్నలు కూడా అది లేదు. వాళ్ళ అన్నలు కూడా బయట అలా గ్రౌండ్లో తిరుగుతూ ఉంటారు యుద్ధాల దగ్గర. బహుశా ఆ సౌలును కూడా చూసారో లేదో కూడా నాకు తెలియదు వాళ్ళ అన్నలు సరిగ్గా. అంతే కదండి. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ కానీ కింద పనిచేస్తూ ఉంటారు. కొంతమంది అధికారులు ఆ సీఎం కూడా చూడరు ఉంటారు. చూడలేరు, వాళ్ళకి అవకాశం ఉండదు. వాళ్ళ పనులే వాళ్ళకి బిజీ అయిపోతాయి. వాళ్ళకు ఒకవేళ రాజును చూసే అవకాశం కూడా లేదు. కానీ దావీదుకి నీరుగా ఎక్కడ తీసుకొచ్చారు, రాజు ఇంట్లో అవకాశం వచ్చింది. దాన్ని అలసిగా వాడుకోవచ్చు, దాన్ని అక్కడ సెటిల్ అయిపోవచ్చు. కానీ దావీదు అక్కడ ఉండేది. దేవుడు తనకి ఇచ్చిన పని నమ్మకంగా చేశాడు. దేవుడు నన్ను వాయించున్నాడు, అంతే, నేను అక్కడ ఉండకూడదు అని చెప్పి వాయించేవాడు. ఉన్నంతవరకు ఉండేవాడు, మళ్ళీ వెళ్ళిపోయి మరి గొర్రెలు కాపరి చేసేవాడు. మళ్ళీ ఆ పొలాల్లో పనిచేసేవాడు. మళ్ళీ వాళ్ళ అన్నలకు ఆహారం ఇచ్చేవాడు. నన్ను రాజుగారు పిలిచారు, నన్ను రాజుగారు వాయించడానికి పిలిచారు, మీరెవరు, మీకెందుకు నా ఆహారం ఇవ్వాలని చెప్పి వాళ్ళ అన్నల మీద వెళ్ళి ఎగరలేదు. కానీ పర్లేదులే అన్నలే కదా అని చెప్పి వెళ్ళి ఇచ్చేవాడు. చూడండి, దావీదును మనం చూసేది ఏంటంటే తనకిచ్చిన పనుల నమ్మకత్వం చూస్తున్నా. దేవుడు నన్ను వాయించమన్నాడు, అంతే, అక్కడ నన్ను సెటిల్ అవ్వాలి అని చెప్పి అక్కడ అధికారాన్ని, అదే మనం ఉంటే అక్కడ ప్యాలెస్ కానీ ఆ ఇల్లు కానీ అన్నీ చూసి ఏదో రకంగా సెటిల్ అయిపోవాలంటే మనం కూడా ఈ రాజుగారికి రోజంతా వాయిస్తా కానీ దురాత్మ పోదంట అని చెప్పి ఏదో ఒక హాని చెప్పి అక్కడే ఉండి వాయించుకుంటూ సెటిల్ అయిపోవచ్చు. కానీ దావీదు అలా చేయలేదు. ఇది నాది కాదు, ఇది నా ఇల్లు కాదు, దేవుడు నన్ను ఇక్కడ ఉండమని లేదు, జస్ట్ వాయించమన్నాడు, అంతే. వాయించేవాడు, ఉన్నంతవరకు ఉండి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేవాడు, ఇంటికి వెళ్ళిపోయేవాడు, మళ్ళీ ఆ గొర్రెల కాపరి పని చేసేవాడు, మళ్ళీ వాళ్ళ అన్నలకు సహాయం చేసేవాడు. ఎందుకంటే దావీదులో ఆ కొంచెంలో పని నమ్మకత్వం మనం చూస్తున్నాం. ఆ నమ్మకత్వం మనం చూసిన తర్వాత అదే మొదటి సమయం 17వ అధ్యాయము 34వ వచనం. 17వ అధ్యాయం 34వ వచనం. అందుకు దావీదు నీ దాసుడైన నేను సింహములను దాన్ని కొట్టి చెప్పివేశాను. అక్కడ నుంచి అక్కడ యుద్ధ పోరాటం వస్తుంది. ఎవరు ముందుకు వెళ్ళట్లేదు. అయితే దావీదు వెళ్ళాడు, నేను పోరాడతాను, నన్ను పంపించని చెప్పినప్పుడు, నువ్వు పిల్లవాడివి, నువ్వు బాలుడు అని చెప్పినప్పుడు అప్పుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, నీ దాసుడైన నేను ఆ సింహమును వెలుగు వంటిని చంపెత్తిని. నన్ను రక్షించిన యెహోవా విడిపించననియు చెప్పాను. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు దావీదు. మనం చూసినట్లయితే ఒక గొర్రెపిల్ల ఏమైందంట, అక్కడ అన్ని ఆ సమూహంలో గొర్రెపిల్ల ఏమైపోయిందంట, అది తప్పిపోతుంది. సింహం వచ్చి దాని మీద దాడి చేయబోతుంటే ఒక గొర్రె కదా, వదిలేయచ్చు కదా, పోయింది, ఒక గొర్రె కదా అని చెప్పి వదిలేయచ్చు కదండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఒక వ్యాపారం మీరు చేస్తున్నారు, అక్కడ కొన్ని కూరగాయలు అమ్ముతున్నారు, ఏదో అమ్ముతున్నారు. ఒక చిన్న టమాటా దగ్గర ఒక పాము చెట్టుకు వచ్చిందట, చుట్టేసుకొని మీరు ఏం చేస్తారు, ఆ టమాటా తీసుకుంటారా లేకపోతే వదిలేస్తారా? సరే పోయిందని మనం ఏం చేస్తాం, అమ్మ పాము కరుస్తుంది, మహా అయితే ఎంత 2 రూపాయలు 3 రూపాయలు ఉంటుంది, దానికోసం నా జీవితం ఎందుకు పాడు చేసుకోవాలని చెప్పి వదిలేయచ్చు. కానీ వదిలేయలేదు. ఆ చిన్న గొర్రెపిల్ల సింహం వచ్చి చంపాలనుకుంటుంది, కానీ ఒక గొర్రెను కూడా వదలాలని అనుకోలేదు. చూడండి, ఒక గొర్రెను కూడా వదలాలని చెప్పి తను తీర్మానం తీసుకో. అంటే ఆ గొర్రెల విషయంలో ఏమన్నాడు, ఒక నమ్మకత్వాన్ని చూపిస్తున్నాడు.
ఈ గొర్రెలో ఒక్క గొర్రె కూడా తప్పిపోకూడదు, ఒక్క గొర్రె కూడా తప్పిపోకూడదు. ఈ అన్ని గొర్రెలు కూడా క్షేమంగా ఉండాలి. నా నాన్నగారు నాకు ఇచ్చిన పని ఏంటి? మా గొర్రెలను కాపాడుకోవడం. దేవుడు కూడా నాకు ఇచ్చిన పని. దేవుడు నన్ను గొర్రెలు కాపరిగా నన్ను ఖాయమంటున్నాడు. కాబట్టి నేను నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా నేను జీవించాలి. ఆ ఒక్క గొర్రె కూడా తప్పిపోకూడదు, ఒక్క గొర్రె కూడా తప్పిపోకూడదు. దేవుడు అదే చూశాడండి. ఈ దావీదు తనకిచ్చిన చిన్న పని కూడా నమ్మకంగా చేస్తున్నాడు. ఆఖరికి గొర్రెను కూడా విడిచిపెట్టలేదు. తనకిచ్చిన గొర్రె మందలో ఆ పనిలో కూడా నమ్మకంగా ఉన్నాడు. అందుకనే తర్వాత దేవుడు ఏం చేశాడు? తర్వాత అదే 1 సమూయేలు 22వ అధ్యాయము 1-2 వచ్చినారు. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గృహలోకి తప్పించుకుని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని వద్దకు వచ్చి మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, సమాధానముగా ఉన్న వారందరూ అతని యొక్క కూడుకొనగా అతను వారికి అధిపతి అయ్యాడు. ఎంతమంది ఉన్నారంట అక్కడ? ఆ జన సమూహానికి అధిపతిగా నియమించబడ్డాడు. 400 మందికి అధిపతి అయ్యాడు. ఒకేసారి రాజు అవ్వలేదు. ఏమయ్యాడు? ఫస్ట్ 400 మందికి అధిపతి అయ్యాడు. అది కూడా నమ్మకంగా చేస్తున్నాడు. ఎవరైనా కష్టాలు ఉంటే, ఎవరైనా సైన్యంలో ఎవరైనా ఇబ్బందులు ఉంటే వెళ్ళి వాళ్ళ భార్యలు పట్టుకున్నప్పుడు వెళ్ళేసి యుద్ధమాడి జయం చూపించి అక్కడ ఎవరైతే పట్టుకెళ్ళిపోయారో వాళ్ళందరినీ తీసుకొచ్చేవాడు. 400 మందికి అధికారిగా ఉన్నాడు. తర్వాత అదే 2 సమూయేలు 5వ అధ్యాయం 3వ వచనంలో, 2 సమూయేలు 5వ అధ్యాయం 3వ వచనం, మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసి గనుక ఇశ్రాయేలు వారి మీద రాజునికై దావీదునకు పట్టాభిషేకము చేశాను. తదుపరి ఆ దేశానికి ఏమిపడంట? రాజు అయ్యాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఫస్ట్ గొర్రెల దగ్గర నమ్మకంగా ఉన్నాడు. తర్వాత వెళ్ళి ఇంటి దగ్గర వాయించమని చెప్పినప్పుడు ఆ వాయించిన దగ్గర అక్కడ నమ్మకంగా ఉన్నాడు. తర్వాత అక్కడ కూడా నమ్మకం ఉంటున్నప్పుడు ఆ పని కదా వాళ్ళ అన్నకి ఆహారం ఇచ్చినప్పుడు వెళ్ళి ఆహారం ఇచ్చి అక్కడ నమ్మకంగా ఉన్నాడు. తర్వాత 400 మందికి అధికారిగా చేసినప్పుడు అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు. ఆ సౌలు పిలిపించి వెళ్ళి యుద్ధాలకు పంపించేవాళ్ళు. ఆ యుద్ధాలు పంపించి నువ్వు ఇంతమంది చంపంటే అంతమంది చెప్పేవాడు. దానికించి కింద లెక్క తగ్గి ఎక్కువ చంపేవాడు, కానీ దానికి లెక్కను మాత్రం కింద తగ్గేవాడు కాదు. నీకు నా కూతురు ఇస్తా అని ఇంతమంది చంపాలన్నప్పుడు దానికి మించి ఆ తలలు నరికేవాడు, చంపేవాడు. ఇచ్చిన పని నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత 400 మందికి అధికారిగా అయిపోయాడు. తర్వాత తుదుపై పట్టాభిషేకం చేసే తర్వాత ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు అతను మార్చివేశాడు. దేశానికి అధికారికతను మార్చాడు. ఎప్పుడైతే దేవుడు ఆ నమ్మకత తను చూశాడో దేవుడు దాన్ని దీవించాడు. ఈరోజు మన జీవితంలో కూడా దావీదులాగా ఎవరు పట్టించుకునే స్థితిలో మనం ఉన్నాయేమో, అవకాశాలు వచ్చాయేమో కానీ ఎవరు పట్టించుకోవట్లేదేమో. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఇచ్చిన పనుల్లో నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని కూడా దావీదుని హెచ్చించినట్లు మనం కూడా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. చివరిగా చూద్దాం నిర్గమకాండము 24వ అధ్యాయం 13వ వచనం. మోషేయు వారి వద్దకు వెళ్ళవచ్చునని చెప్పాను. మనం చూసినట్లయితే ఇక్కడ మోషేకు పరిచారకుడుగా ఉన్నాడు. ఎవరు? యెహోషువ. ఆ పరిచారకుడు ఉన్నప్పుడు వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నప్పుడు, ప్రార్థనకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆ యెహోషువకి అప్పచెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు యెహోషువ నమ్మకంగా వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుంటూ నమ్మకంగా వాళ్ళను చూసుకునేవాడు. మోషేకి సహకరించేవాడు, మరి మోషేకి పరిచర్య చేసేవాడు. మోషే ఏం చెప్తే ఆ పని చేసేవాడు. తర్వాత నిర్గమకాండం 17వ అధ్యాయము 13వ వచనం కూడా యుద్ధంలో జయం పొందుకున్నప్పుడు కూడా అతను చూసినట్లయితే అతడు అతిశయించి పరిచయం చేయడం మానలేదు. అక్కడ యుద్ధానికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరిని హతం చేసిన తర్వాత నీకు నేను పరిచయం చేయడం ఏంటి? దేవుడు నన్ను యుద్ధానికి పంపించాడు, నేను ఇంతమంది అమాలేకీలు అందరినీ శత్రువులందరినీ చంపేసి వచ్చాను,
అయినా సరే నేను నీకు పరిచర్య చేయాలా, అయినా సరే నీ కిందనే ఉండాలని చెప్పి అక్కడ అతిశయించినట్లు కూడా, అక్కడ వెనక్కి వెళ్ళినట్టు కూడా ఎక్కడ కూడా లేదు. అయినా సరే మోషేకి పరిచర్య చేసేవాడు. తర్వాత చూసినట్లయితే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 2 వచ్చిన చూసినట్లయితే దేశాన్ని తన నాయకుడిగా దేవుడు తనని నియమించాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా సేవకుడైన మోషే వృద్ధులైన తర్వాత యెహోవా కుమారుడును ఆ మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలా సెలవిచ్చాడు, నా సేవకుడైన మోషే మృతి పొందాడు. కాబట్టి నువ్వు లేచి నీవును జనులందరూ ఈ యొర్దాను దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలమును మీకు ఇచ్చిచున్నా. అంటే మోషే చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత ఆ నాయకత్వాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు? యెహోషువకు. దేశాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని, అంటే అక్కడున్న ప్రజలందరికీ కూడా, దేశాన్ని కూడా నాయకుడిగా దేవుడు చేశాడు. ఇప్పుడు మొట్టమొదటిగా పరిచారకుడు పనిచేశాడు. మోషేకి నీళ్ళు పోసాడు, వెనక వెళ్ళేవాడు, కూర్చునేవాడు. తర్వాత యుద్ధానికి పంపించినప్పుడు యుద్ధం కూడా నమ్మకంగా ఉన్నవాడు. యుద్ధం చేశాను కదా, ఎంతమంది అమాలేకులను చంపేశాను, ఎంతమంది శత్రువులను చంపేశాను కాబట్టి నేను ఇంకా నీకు పరిచారకుగా ఉన్నానని అనుకోలేదు, కానీ అక్కడ నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకత్వం చూశాడు దేవుడు. తర్వాత దేశానికి నాయకుడిగా దేవుడు మార్చాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మనం కొంచెంలో నమ్మకం ఉంటే దేవుడు ఎక్కువగా ఇస్తాడు, కొంచెంలో నమ్మకం ఉంటే దేవుడు ఎక్కువగా ఇస్తా అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూసినట్టయితే ఆదికాండం 39:40 వచనంలో యోసేపు దాసుని గృహంలో నమ్మకం ఉన్నాడు, దేశానికి అధికారిగా దేవుడు మార్చివేశాడు. గొర్రెల కాపరిగా ఉన్నాడు దావీదు. చూసిన మొదటి సమయంలో గొర్రెల కాపరిగా దావీదు నమ్మకంగా పనిచేశాడు. గొర్రెల దగ్గర నమ్మకంగా పనిచేశాడు, ఆ మేత దగ్గర నమ్మకంగా పనిచేశాడు. రాజు పిలిపించాడు ఆ వాయిద్యం వాయించమని. నేను రాజు ఇంట్లో ఉన్నాను కదా, నేను మళ్ళీ ఎందుకు నేను గొర్రెల కాపరి పనిచేయాలనుకోలేదు, కానీ అయినా సరే ఆ వాయించి ఆ వాద్యంను మళ్ళీ ఇంటికి వెళ్ళి పనిచేసేవాడు, మళ్ళీ వచ్చేవాడు, మళ్ళీ వెళ్ళేవాడు, తనకిచ్చిన పని నమ్మకంగా చేశాడు. ఆ గొర్రెలు మేపమని చెప్పినప్పుడు ఆ ఒక గొర్రె మిస్ అయినా సరే ఒప్పుకోలేదు, కానీ ఆ ఇచ్చిన పనులు కూడా నమ్మకంగా చేశాడు. తర్వాత దేవుడు తనను 400 మందికి అధికారిగా చేశాడు. తర్వాత దేవుడు దేశానికి రాజుగా చేశాడు. తర్వాత చూసినట్లయితే నిర్గమకాండంలో 14 వచనం చూసినట్లయితే అక్కడ కూడా యెహోషువను చూస్తున్నాం. ఆ యెహోషువ పరిచారకుడిగా మోషేకి పనిచేసేవాడుగా ఉన్నాడు. ఆ పనిలో కూడా నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఆ పనిలో కూడా నమ్మకత్వాన్ని చూపించాడు. తను నీళ్ళు పోసినప్పుడు నీళ్ళు పోపించేవాడు, తను చెప్పులు తీయమని చెప్పులు తీసేవాడు, పట్టాలేమని పట్టాలు వేసేవాడు, ఏం చేయమంటే చేసేవాడు. తర్వాత దేవుడు తన నమ్మకత్వాన్ని చూసి ఇతన్ని యుద్ధానికి పంపించు అని చెప్పినప్పుడు దేవుడు దాన్ని చెప్పినప్పుడు మోషే తనను యుద్ధానికి పంపిస్తాడు. పంపించిన తర్వాత అక్కడ అమాలేకులను, శత్రువులను ఓడించి వాళ్ళ మీద జయం చూసుకుంటూ వచ్చేవాడు. అయినా సరే నేను యుద్ధానికి వెళ్తున్నాను కదా, యుద్ధంలో అధికారిగా ఉన్నాను కదా, నేనే అందరిని లీడ్ చేస్తున్నాను కదా, దేవుడు నాకు ఎందుకు ఈ నాయకత్వం నాకు ఇవ్వట్లేదని చెప్పి వెనక్కి రాలేదు, కానీ మోషే ఏమైనా తిరగబడినట్టు లేదు, కానీ అతిశయించలేదు, కానీ పరిచయం చేయడం మానలేదు, కానీ అక్కడ కూడా నమ్మకంగా చేశాడు. తర్వాత యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం 1 నుంచి చూస్తే, తర్వాత దేవుడు మోషే మరణించిన తర్వాత యెహోషువను దేశానికి నాయకుడిగా మార్చేశాడు. దేవుడు మనకిచ్చిన పనిలో కొంచెం నమ్మకంగా ఉంటే, కొంచెం నమ్మకస్తులుగా ఉంటే, ఈరోజు నీ జీవితంలో కూడా కొంచెం నమ్మకం ఉన్నావా? నీ జీవితంలో చిన్న పని చేస్తున్నావా, చిన్న ఉద్యోగం చేస్తున్నావా, చిన్న కుటుంబంగా ఉంటున్నావా, అలా చిన్న వ్యాపారంగా చేస్తున్నావా? నీ జీవితంలో ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, నేను చిన్నగా ఉన్నాను అనుకుంటున్నావా? నీకు ఇచ్చిన పనులు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను కూడా దీవించి దేశానికి నిన్ను ఆయన మేలుకరంగా, ఆశీర్వకరంగా మార్చాలని చెప్పి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం కూడా ఇచ్చిన దేవుడు చిన్న పనులు నమ్మకంగా ఉంటే మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు, మనల్ని కూడా దేవుడు ఆశీర్విస్తాడు, మనల్ని కూడా మన కుటుంబాన్ని కూడా దేవుడు దీవెనగా ఆశ్చర్యకరంగా దేశానికి మారుస్తాడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన చిన్న పని ఏదైనా సరే, అది పరిచర్య అయినా, అది వ్యాపారమైనా, అది ఉద్యోగమైనా, అది కుటుంబ బాధ్యత అయినా, అది ఏదైనా సరే మనం నమ్మకంగా పనిచేసినప్పుడు దేవుడు అన్నిటి మీద అధికారిగా మనలను నియమిస్తాడు. కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని మన జీవితంలో దేవుడు నెరవేర్చును గాక, దాని ప్రకారం మనం కూడా జీవించని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు.